వెల్కమ్ టు భావత్ మీడియా. శంషాబాద్ మండలంలోని అల్లికోల్ తండా మాజీ సర్పంచ్ రాజు మీడియా ముందు సమావేశం. ఎవరైనా మాట్లాడుతూ తెలంగాణతో ఎమ్మెల్యే ఎలక్షన్ అయి సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు గ్రామాలలో గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. రోడ్లు ఊడ్చడానికి డ్రైనేజీ వ్యవస్థ, వివిధ సదుపాయాలు లేక గ్రామాలలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలలో నిధులు వచ్చేటువంటి ఇప్పుడు మాత్రం గ్రామాలలో అభివృద్ధి వ్యవస్థ కోసం నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ప్రభుత్వం ఈ యొక్క సమస్యను గుర్తించి వెంబడే సర్పంచ్ ఎన్నికలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాలలో సర్పంచులు లేకపోతే ప్రజల సమస్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రజల యొక్క సమస్యను తీర్చేది సర్పంచులే కాబట్టి తొందరగా సర్పంచ్ ఎన్నికలు ఏర్పాటు చేయాలని కోరారు. రెడీ. నా పేరు రాజు నాయక్, ఖితావత్ రాజు నాయక్. మాది అల్లికోల్ తండా, శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. మా ఫస్ట్ గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి మా గవర్నమెంట్ ఎంత మంచి చేసిందంటే ప్రతి తండకు 600-700 ఓట్లకు గ్రామ పంచాయతీ ప్రతి తండకు చేసిరు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు మాకు ఈ 5 సంవత్సరం మేము సర్పంచ్ అయినాము. 5 సంవత్సరం మాకు ఒక నిధులు మా తండకు కానీ మా గ్రామ పంచాయతీకి కానీ ఏవీ లేవు మాకు. ఎందుకంటే మేము మొత్తం అప్పులా ఉన్నాం, ఇప్పుడు అప్పులనే ఉన్నాం. ఇప్పుడు మా సొంత డబ్బుతోని 5 సంవత్సరము సిబ్బందికి అయితే నేను ఒక్క 3 సిబ్బందికి 2-3 సిబ్బందికి నేను నెలకు 15,000 జీతం వాళ్ళకి ఇచ్చిన. 5 సంవత్సరం ఇచ్చిన. ఎందుకంటే 4-5-6 నెల మంత్లీ ఇచ్చుకుంటూనే ఉన్నా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు సిబ్బంది కరెక్ట్ ఉంటేనే మన గ్రామ పంచాయతీ నీట్ ఉంటుందని నేను నా సొంత నిధులతోని పనులు చేపించిన, అంత నీట్ చేపించిన, చెట్లు చేపించిన. ఇంకోటి మన డంపింగ్ యార్డ్ కానీ, మన మసాలా వాటిగా కానీ, ఇంకోటి మన 187 సర్వే నంబర్లో కూడా 10 ఎకరాల 15 గుంటలు ల్యాండ్ తీపించినాము. అక్కడ నర్సరీ ఉన్నది మనకు. ఇంకోటి కీడాపాగనం కూడా. అవి మొత్తం మన సొంతమే. అవి వస్తాయి చెప్పారు. అప్పుడు మాకు ముందుకు నూకేసారు. అదే సంవత్సరం మాకు ఇప్పుడు వరకు పొడిగిస్తే మా గ్రామ పంచాయతీకి సిబ్బందికి ఏదైనా పనులు ఉంటే, ఏదైనా ఉంటే కానీ నిధులు కానీ ఏదైనా మా సొంత డబ్బుతో ఏవైనా మేము చేపిస్తుండే. అని ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. గ్రామ పంచాయతీ పరిస్థితి ఎట్లా అయిందంటే, అప్పుడు ఎట్లా ఉండే 5 సంవత్సరం తర్వాత సర్పంచ్ కాకముందు ఎట్లా ఉండే, 5 సంవత్సరం ఎట్లా ఉండే, ఈ సంవత్సరంలో ఎట్లా అయిపోయింది మా తండా పరిస్థితి. ఎక్కడ అంటే అక్కడ విచ్చిడి వెలిగా ఏ పని అసలు ఏం లేదు. ఒక్క రోడ్డు అసలు మాకు ఏదైనా పని చేయాలంటే తండలో పోయి చేయాలంటే ఏదైనా ఎక్కడ మనం నిలబడేనికి కూడా అయితే లేదు. ఎందుకంటే అంతకుముందు మాకు ఎంత మంచిగా ఉంటుంటే ఆదర్శంగా ఊరు, చెట్లు కానీ మాకు రోడ్ల పోటీ చెట్లు మెట్లు మంచిగా ఉంటుండే. అని ఇప్పుడు చెక్ పవర్ తీసేసిన తర్వాత మేము ఏం చేయలేము. ఇప్పుడు అక్కడ మేము ఇప్పుడు పెట్టినాం అనుకో, ఒక 50,000 1,00,000 రూపాయలు ఏదైనా పనులకు, పైపులకు, మోటరీకు అవికి చెప్పినామనుకో, అవి దబ్బున కూడా రావు. ఇంకోటి మన నిధులు ఇప్పుడు సంవత్సరం నిధులు అంతా రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మాకు ఇవాళ అప్పులైనా అంటే మేము చెప్పలేము బాధలు ఉన్నాయి. ఆ సర్పంచ్ ఇలా మన తెలంగాణలో ఎన్ని సర్పంచ్ ఉన్నారో వాళ్ళ బాధలు చెప్పలేని బాధలు ఉన్నాయి. ఎందుకంటే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మీకు చెప్పకుండే, మా గవర్నమెంట్కు చెప్పకుండే, మేము పెద్దలకు చెప్పకుండే, మేము మా ఇంట్లోకి చెప్పాలన్నా, మా భార్య పిల్లలకు చెప్పుకోవాలా మా బాధలు. ఎందుకంటే సర్పంచ్ అయినా కూడా, సర్పంచ్ అంటే ఒక సర్పంచ్కు అంటే ఒక ఊరుకు బాధ్యత, మన గ్రామానికి బాధ్యత, మన ఇంటికి ఎట్లా చూసుకోవాలి, మన ఒక మనిషికి ఎట్లా మర్యాద ఎట్లా చేసుకోవాలి. ఎందుకంటే సర్పంచ్ ఉంటే ఒక తెల్ల అంగి తెల్ల చెట్టు చేసుకొని నేను సర్పంచ్ అయినా ఊరు సర్పంచ్ అయినా అంటే అది కాదు. మన ఒక పవర్ అంటే మన ఒక ఊరు ఆదర్శంగా చేసుకోవాలంటే ఒక సర్పంచ్ మంచి ఉంటే తాండా మంచి ఉంటుంది. అప్పుడు మాకు ఇంకా 2,300 గజాలు కంపెనీ నుంచి నేను పోరాడి అక్కడి నుంచి వాళ్ళకి చెప్పి మన గ్రామ పంచాయతీ కేటాయించినాం మనం. ఇంకోటి మదనపల్లి నుంచి మన తండకు రోడ్ వచ్చిందంటే నేను ఉన్నప్పుడే వచ్చింది. చెప్తూరు పెద్దోళ్ళు తెచ్చిరు, సర్పంచ్ ఏమున్నది పాత సర్పంచ్ ఏం లేదని అంటారు. కానీ
నా పాత్ర నా పాత్ర ఒక సర్పంచ్ పాత్ర ఉంటేనే ఏదైనా ఉంటది. డైరెక్ట్ వచ్చి నాకు వచ్చి కలిసిరు, మదనపల్లి నుంచి ముందు నుంచి వెళ్తుందో అని చెప్పారు సార్ వాళ్ళు. కానీ నేను చెప్పిన సార్ మాకు వద్దు సార్, అక్కడ మా పొలాలు లేవు సార్, మా మదనపల్లి నుంచి మా తండకు రావాలి సార్ అని. మదనపల్లి నుంచి మా తండకు రావాలి సార్, మా గరీబోళం సార్, మేము ఉన్న పొలాలకి 5 గుంటలు 10 గుంటలు ఉన్నాయి సార్, మా రోడ్ వస్తే మేము ఏదో మేము 1 గుంట 2 గుంటలు అమ్ముకొని మేము ఏదో మంచి ఉంటామని. ఇవాళ మదనపల్లి నుంచి మన తండకు వచ్చిందంటే నా వల్లనే వచ్చింది. ఇంకోటి సార్ మెట్రో సార్ అని ఎన్ఎస్ఎస్ రెడ్డి సార్ ఉన్నాడు, ఇంకోటి ఆ సార్తో కూడా సహకారం ఉన్నది. సార్ది కూడా సహకారం ఉంటేనే ఆ సార్ కూడా నేను కలిసి చెప్పిన సార్ మాకు చేయాలి, మీరు వచ్చిన నుంచి మాకు కూడా డెవలప్మెంట్ అయింది సార్, రోడ్ వచ్చినందుకు కూడా మాకు డెవలప్మెంట్ ఉంది. ఇంకోటి మాకు సార్ కూడా నేను సార్ కూడా అంటున్నా సార్, మాకు మదనపల్లి నుంచి మా తండకు రోడ్ పడినప్పుడు ఇంకోటి సార్ మీరు కనీసము మదనపల్లి నుంచి ఇప్పుడు వేసిపోయారు, వాళ్ళు డస్ట్ వేసిపోయారు, రోడ్లు వేసిపోయారు సార్, ఏం దుమ్ము వస్తుందంటే విచ్చడివిలిగా దుమ్ము వస్తుంది సార్. మాకు ఆ రోడ్ మంచిగా దబ్బున మా సిసి బీటీ రోడ్ పెట్టేస్తే మాకు ఎంతో మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు సార్, రోడ్ల పోంటి ఇళ్ళ పోంటి అంతా తిరుగుతూ ఉంటారు, బైక్ల మీద పోతారు, కార్ల మీద పోతారు. ఆ రోడ్ పోయినప్పుడు, బైక్ పోయినప్పుడు, కార్లు పోయినప్పుడు ఆ దుమ్ము కళ్ళలో వస్తున్నాయి సార్. అవి రోడ్డు కూడా మాకు దబ్బున చేసుకుంటే మాకు కూడా మీకు మంచిగా ఉంటుంది సార్. ఇంకోటి మాకు ఆ రోడ్ వచ్చింది మాకు ఎంతో మంచి గౌరవం ఉన్నది. మనకు ఈ నెల 2 నెలల నెల లోపల ఎలక్షన్ అవతలలో మాకు రోడ్ కూడా పడితే మంచిగా ఉంటుంది. మాకు గ్రామ పంచాయతీ కూడా లేదు, మా తండకు గ్రామ పంచాయతీ లేదు, ల్యాండ్ ఉన్నది, గ్రామ పంచాయతీ ఇప్పుడు రెడీ. ఎందుకంటే మేము అంతా అప్పులో ఉన్నాము, మా బాధలో ఉన్నాము, మా బాధ చెప్పలేని బాధలు ఉన్నాయి. మేము ఇంకా మా గ్రామ పంచాయతీకి అసలు మాకు గవర్నమెంట్ నుంచి ఫండే లేదు మాకు. ఎందుకంటే ఏదైనా ఫండ్ ఉంటే మాకు ముందు మంచిగా ఆదర్శ గ్రామ పంచాయతీ చేసుకోవాలని ఉంటుంది. మాకు సర్పంచ్కి ఎట్లా ఉంటుందంటే ఆయన మా ఒక పేరు ఉండాలంటే ఆయన సొంత డబ్బులతోనైనా ఖర్చు పెట్టి మన గ్రామ పంచాయతీ నీటు చేసుకుంటాడు. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం అవుతున్నది. మన చెక్ పవర్ తీసేసి సర్పంచ్ పవర్ తీసేసి 1 సంవత్సరం అన్నది. మా తండలో ఈ సంవత్సరంలో ఏమున్నది, ఎక్కడ చెత్త ఉన్నది, డ్రైనేజ్ కానీ చెత్త కానీ ఎక్కడంటే అక్కడనే విచ్చలవిడిలుగా. ఒక్క రోడ్డు బాగలేదు, చెప్పన్నా. సంవత్సరం అయిపోయింది మాకు చెక్ పవర్ తీసేసి. సంవత్సరం తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత గ్రామ పంచాయతీ కూడా జాగా ప్లేస్ చూసుకున్నాము, ఎక్కడ కట్టాలనో మేము కూడా పెద్దలకు వాళ్ళకు చెప్పి మేము కూడా గ్రామ పంచాయతీ కూడా మేము కట్టుకుంటాము. మా గ్రామ పంచాయతీ మాకు అల్లికోలు తండ ఒక ఆదర్శంగా ఉండాలంటే ఒక్క ఊరుకు ఒక సర్పంచ్ మంచిగా ఉంటే మొత్తం తండ కూడా మంచిగా ఉంటుంది. మనము ఇంకోటి మనకి రేపు ఎలక్షన్ దబ్బున ఉంటే ఇలా అంటారు, రేపు అంటారు, ఎలక్షన్ ఎందుకు చెప్తారు మీరు? ఇప్పుడు ఎలక్షన్కి మాకు ఎలక్షన్ దబ్బున చేసుకుంటే 1 నెల చెప్పారు, ఇంకా వచ్చే నెల చెప్పారు, ఇంకా పొడిగిస్తారు. ఎందుకు ఒక దబ్బున మాకు ఎలక్షన్ అయినా ఎవరికైనా ఇప్పుడు ఎలక్షన్లో దబ్బున చేసేస్తే సర్పంచ్ గెలుస్తారు, మన తండ సమస్యలు చూసుకుంటాడు. సర్పంచ్ ఉంటే గ్రామ పంచాయతీ నడుస్తుంది. ఈ మన సెక్యూరిటీ సార్ కానీ వీళ్ళ చేతి నుంచి వీళ్ళు పెట్టలేరు. ఎందుకంటే మేము పెడతాం ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాం అంటారు, కానీ ఏం పెట్టలేము, ఎవరు ఏం పెట్టరు. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉంటేనే పని అవుతుంది గ్రామ పంచాయతీకి. మన ఒక ఇండ్ల సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉంటాయో మన ఊర్లో మన ఇంట్లో మన ఇంటికి చూడాలంటే మనం చూడలేమన్నా. ఎందుకంటే మన ఇంట్లో ఒక సమస్యలు ఉంటాయి, మన సమస్య లెక్కనే మన తండ, మన గ్రామ పంచాయతీ, మన ఇంట్లో పిల్లలకు, మన పక్కోళ్ళకు, వీళ్ళకు ఎట్లా చూసుకుంటున్నామో అట్లే ఉంటుంది. ఒక గ్రామ పంచాయతీ కూడా అట్లే చూసుకోవాలి. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉంటే మన ఊరికి మంచి ఉంటుంది. సర్పంచ్ లేకపోతే ఏమి కావు. సర్పంచ్ ఖచ్చితంగా ఎలక్షన్ కూడా ఖచ్చితంగా మాకు ఈ 2 నెలల లోపలనే దబ్బున ఎలక్షన్ కూడా కావాలి. మాకు ఎవరు వస్తారో మాకు సంబంధం లేదు, ఎవరన్నా రాని మాకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా, నేను వచ్చినా, వేరే వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా మాకు తండకే వస్తారు. మా తండకే చేస్తారు సర్పంచ్, ఎవరికి చేయరు. వాళ్ళ పని తక్కువ చేస్తారు, కానీ మా తండ సమస్యలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఆయన పేరు రావాలి కదా, పేరు రావాలంటే ఆయన సొంత డబ్బుతోనైనా ఖర్చు చేసి మా తండకు అభివృద్ధి చేస్తాడు. అందుకని నమస్కారం. ఓకే, రైట్.